హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు త్రిషిక అండ్ అమ్మ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అండ్ ఐ హోప్ ఈ దివాళీ అందరూ హ్యాపీగా అండ్ సేఫ్గా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. సో మేము కూడా చాలా బాగా చేసుకున్నాం. అండ్ ఈ పండుగకి నేను తీసిన కొన్ని స్నిప్పెట్స్ అయితే మీతో షేర్ చేస్తున్నా. దివాళీ అంటేనే ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ కదా. సో ఇంకా లైట్స్తోని మొత్తం ఇల్లంతా బ్యూటిఫుల్గా డెకరేట్ చేసుకోవాలి. సో నాకైతే పర్సనల్గా చాలా ఇష్టం ఇట్లా డెకరేట్ చేయడం అంటే. ఇట్స్ లైక్ ఎ థెరపీ, అవునా కాదా? యాక్సెప్ట్ చేస్తారని అనుకుంటున్నాను మీరు కూడా నాతో పాటు. సో ఫస్ట్ అయితే బాల్కనీతోని ఒక ఫ్యాంటసీ ఉంది. సో మంచిగా డెకరేట్ చేయాలి బాల్కనీ అనేసి. సో ఫస్ట్ లైట్స్ అయితే బాల్కనీతో స్టార్ట్ చేసినాం. ఇంకా ఈ లైట్స్ ఫిక్స్ చేయడం ఆ డిపార్ట్మెంట్ అంతా తేజనే ఫుల్గా తీసుకొని అండ్ ఫుల్ ఫ్లెడ్జ్గా అన్నీ చాలా బాగా ఫిక్స్ చేసింది అనమాట. ఇది పెట్టినాక నేను బయట నుంచి ఎట్లా కనిపిస్తుంది బాల్కనీ నుంచి చూద్దాం అనేసి బయటకు వచ్చి తీస్తున్న వ్యూ అన్నట్టు. ఇంకా అక్కడ త్రిషిక పైనుంచి హాయ్ చెప్తుంది. ఈ ఒక 2-3 డేస్ నుంచి నడుస్తున్నాయి ఇట్లా రోజు ఒకటి అట్లా పెడుతున్నాము. అండ్ నెక్స్ట్ ఇంకా రేపు దివాళీ అనగా ఇంకా మార్కెట్కి వెళ్ళాం, పూలు ఆకులు అవి తెచ్చుకుందాం అనేసి. ఇంకా అట్లనే దివాళీకి స్పెషల్ స్వీట్ అంటే ఏంటి, పేనీలే కదా. సో ఆ పేనీలు కూడా తీసుకుందాం అనేసి ఇక్కడ జగ్గు మిఠాయికి వచ్చినాము. ఎంత రష్ ఉందో అసలు. ఈ దివాళీకి మెయిన్గా ఫుల్గా రష్ ఉండేది అంటే స్వీట్ షాప్స్లలో అండ్ ఈ లైట్స్ షాప్స్లలో. ఈ 2 షాప్స్లలో అయితే ఖచ్చితంగా ఫుల్గా జనాలు ఉంటారు కదా. సో ఇక్కడైతే స్వీట్ దగ్గర అండ్ సేవియర్ దగ్గర మొత్తం ఫుల్ ప్యాక్ ఉందన్నమాట, చాలా జనాలు ఉన్నారు. సో ఇంకా మేమైతే ఇక్కడ రోస్టెడ్ పేని అండ్ నార్మల్ పేని 2 తీసుకున్నాడు తేజ. ఇంకా నేను అట్లా చిన్న స్నిప్పెట్స్ అయితే తీసుకున్నాం. ఇక్కడ భలే డెకరేట్ చేసాను, మొత్తం ఆ గల్లీ మొత్తం డెకరేట్ అయితే చేసాను. నేను ఎప్పుడు అటు బయట నుంచే చూసినాను, ఇటు లోపల వరకు రాలేదన్నట్టు. ఇంత లోపలికి వరకు ఉంటుందని మొన్న చూసినప్పుడే అర్థమైపోయింది. సో ఇదనమాట మొత్తం ఒక దగ్గర స్వీట్స్, తర్వాత సేవియర్, ఆ తర్వాత బాదం మిల్క్, ఐస్ క్రీమ్ అండ్ ఇప్పుడు మనం ఆర్డర్ ఇచ్చినవి తీసుకోవడానికి కౌంటర్ అవన్నీ ఉన్నాయి. అండ్ పక్కన కూర్చోడానికి కూడా అవైలబిలిటీ ఉందన్నమాట. సో ఇక్కడైతే మేమైతే స్వీట్స్ తీసుకొని వెళ్ళినాము, అంటే పేనీలు తీసుకొని చాట్ తిన్నాము. చాట్ తినేసి ఇంకా ఇంటికి వెళ్తున్నాము. సో పూలు ఆకులు ఇంకా లైట్స్ దండలు అవన్నీ తీసేసుకున్నాం. ఇది నెక్స్ట్ డే పండుగ రోజు అనమాట. మార్నింగ్ 10:30 లోపే హారతులు ఇవ్వాలి అనేసరికి ఇంకా నేను 10 వరకు అన్నీ రెడీ చేసి పెట్టిన దీపం అయితే పెట్టేసుకున్నాక ఈలోపు త్రిషిక అండ్ తేజ కూడా రెడీ అయిపోయారు. ఇంకా త్రిషిక తేజకి హారతి ఇస్తుంది అనమాట. ఇక్కడ అదే బొట్టు పెడుతుంది. ఇంక ఇక్కడ ఏంటంటే త్రిషికని హైలైట్ చేసేన విషయం లైక్ రాఖీ అయినా ఇట్లా హారతి ఇచ్చినప్పుడు అయినా దాన్ని హైలైట్ చేసేటప్పుడు అది మొత్తం ఇంకా ముడుచుకుపోతుంది అన్నట్టు, ఓపెన్ అప్ కాదు. సో ఇంక ఇక్కడ మంచిగా బొట్టు అయితే పెట్టింది. హారతి ఇవ్వవే 2 చేతులతో మంచిగా పట్టుకొని అని అంటే నువ్వు రా అని అంటే ఇంకా వీడియో ఎట్లా తీయాలని చెప్పేసి ఇంకా నేను అట్లా పట్టుకొని ఒక చేతితో పట్టుకొని ఇంకో చేతితోని హారతి ప్లేట్ పట్టుకొని ఇంకా దాంతోపాటు మెల్లగా హారతి ఇస్తున్నా అన్నట్టు. అది ఒక్కది పట్టుకోదంట. సరే అని పట్టుకున్నా. ఇంకా హారతి చూపించేసి మొత్తానికి ఈ ప్రోగ్రామ్ అయితే కానిచ్చేసినాము. ఇంకా ఈసారి తమ్ముడు కూడా వర్చువల్ హారతి ఇచ్చిన. ఇంకా పోవడం కుదరలేదు అన్నట్టు. ఇంక ఇక్కడే ఉన్నాం ఈసారి హైదరాబాద్లో. సో ఇంకా పోవడం కుదరలేదు. ఇంకా ఫస్ట్ దివాళీ కదా, తమ్ముడు వాళ్ళ అత్తగారింటికి వెళ్ళిన అన్నట్టు. సో ఇంకా మొత్తానికి వర్చువల్ దివాళీ అయితే చేసుకున్నాం, వర్చువల్ హారతి అయితే చేసుకున్నాం. నెక్స్ట్ టైం ఫర్ పేనీలు. సో మంచి వేడి పాలు, షుగర్, పేనీలు, రోస్టెడ్ పేనీలు తిన్నాం. నెక్స్ట్ ప్లెయిన్ పేనీలు 2 కలిపి మంచి ఫుల్గా తిన్నాం అన్నట్టు. ఇంకా అప్పటికే ఆకలి అయిపోతుంది, 11:30 అట్లా అయిపోయింది. ఇంకా వేరే ఏం చేయలేదు. వడ చేద్దామనేసి నానబెట్టినా కానీ ఇంకా వడ చేయలేదు. ఇంకా పేనీలు ఫుల్గా తినేసి నెక్స్ట్ ఇంకా క్రాకర్స్ కొన్నామనేసి వచ్చినాం అన్నట్టు. ఇక్కడ సికింద్రాబాద్ దగ్గరకు వచ్చినాము. అయితే కేజీ సేల్ అని ఉంటుంది కదా, అట్లా కేజీ సేల్ ఏం లేదు ఇక్కడ. అండ్ స్టాల్స్ కూడా ఎక్కువ లేవు, ఒక 7-8 ఉండే. ఇంకా రేటు కూడా చాలా ఎక్కువనే ఉండే. సరే ఒక లుక్ వేద్దాం అనేసి అట్లా ఒక లుక్ వేసినాం అన్నట్టు. ఇంకా త్రిషిక కోసం గన్ ఉంటుంది కదా, పిస్టల్, అది తీసుకుందామని అట్లా చూసుకుంటూ అట్లా ఒక రౌండ్ వేసినాం. చాలా వెరైటీస్ చాలా ఉన్నాయి. కొత్త ఎవ్రీ ఇయర్ కొత్త వెరైటీస్ వస్తూనే ఉంటాయి. అలా సగం తెలియని కూడా తెలియదు, ఒక 10% 20% తెలిసి ఉంటుంది కావచ్చు. అట్లా సరే ఒక లుక్ అయితే ఇద్దాము ఏంది అనేసి చూస్తూ ఉండే అన్నట్టు. ఫ్లవర్ పాట్స్, చిన్న ఫ్లవర్ పాట్సే ఏమంటారు 300-400 ఉండే అనమాట. ప్యాక్ ఆఫ్ 6 అట్లా. చాలా కాస్ట్లీ అనిపించింది. అమ్మ ఇంత కాస్ట్లీ అని అయినా కానీ కొనుక్కొని పోతున్నారు. అంటే ఎవరి ఇష్టం వాళ్ళది లేండి. ఇగో చూడండి, చిచ్చుబుడ్లు, భూచక్రాలు 200 ఏమో అంత. అండ్ చిన్న సైజువి, పెద్ద సైజు కూడా కాదు. ఫ్లవర్ పాట్స్ కూడా చిన్నవి పెద్దవి ఉంటాయి కదా. సో అట్లా చాలా రేట్స్ మరి ఎక్కువ అనిపించి ఇంకా అక్కడ నుంచి అయితే వచ్చేసినాక ఇంకా క్లాక్ టవర్ దగ్గర కేజీ సేల్ నడుస్తుందనంటే అక్కడికైతే వెళ్ళినాం అన్నట్టు. సో ఇదే అన్నట్టు ఇక్కడ కేజీ సేల్ లెక్కన అమ్ముతున్నారు. కేజీకి 699. సో మన ఈ కాకరవత్తుల ప్యాకెట్ ఉంటుంది కదా, సుర్బత్తి అని అంటారు కదా,
ఆ ప్యాకెట్ ఒకటి అంటే సెట్ ఆఫ్ 6 అట్లా ఉంటుంది, అది ఒకటే ఒక 1/2 kg ఉంటుంది అని అనిపించింది చూస్తే, బరువు చూస్తే. అట్లా సింగిల్ కూడా కాదు కదా, సెట్ ఆఫ్ ఇట్లా తీసుకుంటాం కదా, సో అట్లా క్రాకర్స్ అట్లా మన కాకరవతులు పొడు ఇట్లా లాంగ్ ఉంటాయి కదా స్పార్కిల్వి, అవి కొన్ని. ఇంకా ఈ పాపప్స్ పిల్లలు అని అంటే పాపప్స్ ఉంటాయి కదా అవి ఒక తీసుకున్నాడు, ఒక 6-7 బాక్సెస్ ఏమో తీసుకున్నాడు, అంటే ఇండివిజువల్ బాక్సెస్. ఇంకా ఆ తర్వాత ఫ్లవర్ పాట్స్, భూచక్రం పెద్దగా కొన్నే తీసుకున్నాం, ఒక 6 ఏమో తీసుకున్నాడు అంతే. ఇంకా తర్వాత ఒక 1000 వాళ్ళ తీసుకున్నాము. పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు నాకు, పెద్ద బాంబ్స్ నాకు ఇష్టమే కాలవడం, కానీ ఇంకా తేజకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు, అస్సలు కాలవడు. ఇంకా ఇది అంటే నేను కాలుస్తానంటేనే ఒక్క ప్యాకెట్ లక్ష్మీ బాంబు అంటే 6 ఉంటాయి కదా అది, అండ్ ఒక 1000 వాళ్ళ తీసుకున్నాం అంతే. మిగతావి కాకరవత్తులు, ఫ్లవర్ పాట్స్, మన భూచక్రం, తాళ్ళు తీసుకున్నాం కొన్ని అంతే. ఇంకా పిస్టల్ తీసుకున్నాము, పిస్టల్ కొత్తగా ఇట్లా రివాల్వర్ పిస్టల్ అని వచ్చింది, అది బాగుంది అనేసి అది కూడా తీసుకున్నాం అన్నట్టు. ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. మీరు జనరల్గా మీరు ఇష్టపడతారా బాంబ్స్ కాలవడానికి? నేనైతే చిన్నప్పుడు ఫుల్ అంటే మరీ ఎక్కువేం కాలవకపోతుండే, ఆ షేర్ పటకలు ఉంటాయి కదా మన మిర్చి బాంబ్స్ అంటారు రెడ్ కలర్వి, అవి కొంచెం ఇట్లా వైట్ది తీసేసి ఒక గోడ మీద పెట్టి అగరబత్తితో అంటియడము అట్లా, ఇంకేదేదో అట్లా చిన్న ఇట్లా ఇసిరేయడము అట్లాంటివి చేస్తుండే అన్నట్టు చిన్నప్పుడు. మరీ బాగా ప్రోగా కాలవడం అంటే అంత లేదు, భయం నాకు కూడా, బట్ ఇష్టం కాలవడం అంటే. సో ఇంక ఇక్కడ పీకాక్ ఇవి ఉన్నాయి, ఏం వెరైటీ ఉన్నాయి అన్నట్టు అన్నీ. ఇవే నేను అన్నది షేర్ పటాకులు. అట్లా 2 ప్యాకెట్స్ తెస్తుండే, ఒకటి పండగకి, ఒక దివాళీకి, ఒకటి కార్తీక పౌర్ణమికి అట్లా దాచిపెట్టుకుంటున్నాం అన్నట్టు నేను తమ్ముడు. సో అట్లా ఒకసారి అట్లా మెమరీస్ అన్నీ గుర్తుకొచ్చినాయి. ఇంక ఇక్కడ పక్కన గన్స్ కూడా ఉన్నాయి. ఇవేంటంటే పూర్ణీల డబ్బా అట్లా కాకుండా రీల్ ఉంటుంది కదా, అది పెట్టకుండా రివాల్వర్ ఎట్లుంటుంది ఇట్లా 6 ఉంటాయి చూసినారా, అది ఇట్లా ముందుకనేసి ఒక చిన్న ఉంటాయి రౌండ్గా, అది నేను వీడియో తీయలేదు యాక్చువల్గా, సో మీకు ఐడియా ఉంటుంది, ఇప్పుడు అన్నీ అట్లే వస్తున్నాయి. సో అది అందులో పెట్టేసి జస్ట్ మన కాల్చడమే అన్నట్టు. భలే అనిపించింది, కొత్తగా అనిపించింది. అవైతే చాలా తీసుకున్నాము. ఒక దాంట్లో 9 ఏమో ఉంటాయి, 15 రూపీస్ ఏమో, ఆ బ్లూ కలర్ ఉన్నాయి చూడండి అట్లాంటివి ఒక బాగానే తీసుకున్నాడు, ఒక 10-15 ఏమో తీసుకున్నాడు. ఒక్కొక్క దాంట్లో 9-6 ఏమో ఉంటాయి. సో అట్లా ఇంకా కాలుద్దాం అనేసి అవి తీసుకున్నాం. సో మొత్తానికి మేము తీసుకున్న మొత్తం అన్నీ ఒక 2 kgs ఏమో అయినాయి. సో ఇంకా తీసుకొని అయితే ఇంటికి వచ్చేసినాక ఇక అప్పుడు వచ్చినాక ఇంకా వంట అది చేసిన. ఈ లోపు అయితే యాక్చువల్గా వెళ్ళి తీసుకుందాం స్వీట్స్ అని అనుకున్నాం, కానీ ఇంకా టైం లేకుండే. సరే అని ఇంకా ఆర్డర్ పెట్టినాం. ఈ దాదూస్ వాళ్ళది ప్యాకింగ్ అయితే నాకు చాలా ఫేవరెట్, ఎంత బాగుంటుందో ప్యాకింగ్ కదా. సో ఇంకా ఈ దాదూస్లో ఏంటంటే ఆన్లైన్లో పెట్టిండు, అందులో వేరే ఆప్షన్స్ ఏం లేవు, ఓన్లీ ముతిచూర్ అండ్ కాజు కత్లీ ఈ 2 ఆప్షన్స్ పెట్టిండు, అంటే ప్యాక్ చేసి ఉన్నట్టున్నాయి. సో ఇట్లా ఆన్లైన్ ఆర్డర్స్కి ఈ 2 ఆప్షన్స్ చూపిస్తున్నాయి అన్నట్టు. సరే అని ఇంకా లడ్డు అండ్ కాజు కట్లీ 2 అయితే పెట్టినాము. ఇంకా లడ్డు ఇప్పుడు తినేసి ఇంకా కాజు కట్లీ దేవుడికి పెడతాం సాయంత్రం లక్ష్మీ పూజకు అనేసి ఇంకా అది ఓపెన్ చేయలే అన్నట్టు. సో ఇంకైతే ఈ లడ్డు అయితే తినేస్తాం. సో దివాళీ అంటేనే స్వీట్స్ లైట్స్ అంతే కదా, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్వీట్స్ అయితే ఇంకా ఆఫ్టర్నూన్ కాస్త పడుకొని లేసి ఇంకా ఈవినింగ్ ఇంకా మొత్తం డెకరేషన్ అవి చేసినాం. ఇంకా పూలతో వేరే అనుకున్నాను, కానీ నేను అనుకున్నట్టు కాలేదు. సరే అని ఇట్లా అయితే డెకరేట్ చేసినాం ఇంట్లో. అండ్ బాల్కనీలో ఇంకా అంతా డెకరేట్ చేసి దీపాలు అయితే పెట్టినాం. అంటే ఫస్టే ఇంకా లక్ష్మీ పూజ అది చేసుకొని తర్వాత ఈ దీపాలు అవన్నీ అయితే పెట్టినాం అన్నట్టు. సో ఇది బాల్కనీలో. సో ఓవరాల్గా ఎట్లా ఇంటిని ఎట్లా డెకరేట్ చేసినా అదంతా చూసేయండి. ఇట్లా మెయిన్ డోర్కి కూడా అటు ఇట్లా లైట్స్ అయితే పెట్టుకున్నాం, దీపాలు పెట్టేసినాం, మధ్యలో చిన్న ముగ్గేసి అందులో కూడా దీపం పెట్టేసినా అన్నట్టు. అండ్ ఈ మెయిన్ డోర్కి కూడా బంతిపూలు మార్నింగే పెట్టుకున్నాము, మామిడాకులు అండ్ బంతిపూలు. నెక్స్ట్ హాల్లో అక్కడ పూలతో అరేంజ్ చేసిన ఇటు లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి డోర్స్కి కూడా లైట్స్ పెట్టుకున్నాము. అండ్ ఇక్కడ చిన్నగా ముగ్గేసి లోటస్లు అవి వేసి చిన్న లక్ష్మీదేవి బొమ్మ కావాలంటే అది కొనుక్కున్నాం అన్నట్టు. సో లక్ష్మీదేవిని అక్కడ పెట్టేసి మంచిగా దీపాలు అదైతే పెట్టినాం. ఇంకా డోర్స్కి ఇక్కడ పెట్టినాం. ఈ బాల్కనీ డోర్ కూడా లోపల సైడ్ కూడా పెడదామని ఫిక్స్ చేసిండు, కానీ ప్లగ్ పాయింట్ లేక ఇంకా అది అట్లే ఉంచేసిండు. అండ్ ఇది బాల్కనీలో తులసి చెట్టు దగ్గర అండ్ వరుసగా ఇట్లా దీపాలు పెట్టినాం. అట్లా అన్ని లైట్స్తోని దీపాలతోని ఇల్లంతా వెలిగిపోతుంటే భలే అనిపిస్తుంది కదా. అది ఒక రకమైన థెరపీ అండ్ ఒక రకమైన అంటే అబ్బాయి ఎంత బాగా డెకరేట్ చేసుకున్నాం అనేది ఒక హ్యాపీనెస్ అనేది ఉంటుంది కదా. సో అట్లా ఇది ఓవరాల్గా ఇంకా బయట బాల్కనీ డోర్ కూడా ఇట్లా ఆర్టిఫిషియల్ దండలు ఉంటాయి కదా, బంతిపూల దండలు, అవి తెచ్చినాం అన్నట్టు. అవైతే హ్యాంగ్ చేసినాం. సో ఇది బయట నుంచి ఓవరాల్ లుక్. మా బాల్కనీ లుక్ బాగుంది కదా, క్యూట్గా. ఏందో నేనే 10 సార్లు అనుకుంటున్నా బాగుంది కదా అని. ఒకవేళ నచ్చితే ఒక లైక్ చేయండి ఇక్కడైనా.
అండ్ కిందికి వచ్చినాం. కిందికి వచ్చి కాసేపు అట్లా క్రాకర్స్ కాల్చినాము, కాకరవత్తులు, ఈ ఫ్లవర్ పాట్స్, ఇంకా ఈ లడీ పెట్టింది 1000 వాళ్ళ పెట్టి ఇంకా వీడియో తీద్దామనేసి నేనైతే ఆన్ చేసిన కానీ మరి ఎట్లా అయిపోయిందో ఆఫ్ అయిపోయింది. అది రికార్డ్ కాలేదు. ఆ తర్వాత అట్లా కాసేపు ఇంకా త్రిషిక అసలు కనీసం ఒక కాకరవత్తు కూడా కాలువ వేయాలంటే సౌండ్స్కి భయపడ్డది అన్నట్టు. వద్దు నేను కాలువ. లాస్ట్ ఇయర్ మంచిగా అట్లీస్ట్ కాకరవత్తులైనా ఈ ఫ్లవర్ పాట్స్ అయినా మేము పట్టుకొని పెట్టిస్తే పెట్టింది. బట్ ఈసారి ఏది లేదనమాట. కనీసం ఒకటో రెండో కాకరవత్తులు, అది కూడా లాస్ట్ కాల్చింది. చాలా భయపడ్డది. ఎంజాయ్ చేసింది కానీ అస్సలు కాలవలేదు. ఇంక ఇదేదో పాప్కార్న్ బాగున్నమాట. అట్లా జస్ట్ అట్లా సెకండ్స్ వచ్చి ఆగిపోయింది. సో ఇది మా దివాళీ వ్లాగ్, స్వీట్ అండ్ షార్ట్ వ్లాగ్. నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. దెన్ కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ.